హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రీవియస్‌గా ఇచ్చినటువంటి ఒక క్వెషన్ పేపర్‌ని ఎక్స్‌ప్లనేషన్ అయితే చేసుకుందాం. 2025 డిసెంబర్ 11వ తారీఖు షిఫ్ట్ 2లో మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగడం జరిగింది కదా! అందులో భాగంగా 11వ తారీఖు డిసెంబర్ 2020 షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్‌ని మ్యాథ్స్ కంటెంట్‌లో ఇచ్చినటువంటి బిట్స్‌ని ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చేసుకుందాం. ఫస్ట్ క్వెషన్ చూస్తే, ఒకడు తన గృహప్రవేశానికి 300 మందిని పిలవగా, అందులో 30 మంది రాలేదు. మిగిలిన వారందరూ మధ్యాహ్న భోజనం చేశారు. అంటే మొత్తం 300లో 30 మంది రాలేదు. అంటే ఎంతమందొచ్చినట్టు? 270 మెంబర్స్ వచ్చారు. మిగిలినందరూ మధ్యాహ్న భోజనం చేశారు. అంటే 270 మెంబర్స్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి రూ. 270 కాగా, అతని వద్ద రూ. 40,000 రొక్కం ఉన్నచో, పొదుపు ఖాతా నుంచి ఎంత తేవలసి ఉంది అని అంటున్నాడు. అంటే మొత్తం 300 మెంబర్స్. అందులో 30 మెంబర్స్ రాలేదు. అంటే 270 మెంబర్స్ వచ్చారు అని అర్థం. అంటే భోజనం చేశారు. ఆ 270 మెంబర్స్‌కి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ రూ. 270 ఖర్చయిందట. మొత్తం 270 మంది. ఒక్కొక్కళ్ళకి రూ. 270 ఖర్చయింది. కాబట్టి మొత్తం ఎంత ఖర్చయినట్టు? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టియొచ్చు. 27 స్క్వేర్ అంటే మనకేమవుతుంది? 729 అంటే ఓవరాల్‌గా రూ. 72,900 అవుతుంది. ఆ 2900లో ఆల్రెడీ అతని దగ్గర ఉన్నదేమో 40,000 అని వాడే చెప్తున్నాడు. కాబట్టి మిగిలినది ఇంకా బ్యాంకు పొదుపు ఖాతా నుంచి ఎంత తేవాలి అంటే రూ. 32,900 తన అకౌంట్‌లో నుంచి ఇంకా తేవాల్సిన అవసరమైతే ఉంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే, ఇక్కడ ఒక నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క అంకమూలము, మరొక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క అంకమూలము సమానమైన అంటే ఈ నంబర్ తాలూకా అంకమూలము అంటే డిజిటల్ రూట్. ఈ నంబర్ తాలూకా అంకమూలము, డిజిటల్ రూట్ కూడా సమానమైన ఈక్వల్‌గా ఉన్నాయి అని అంటున్నాడు. అయితే వాటి యొక్క అంకమూలం ప్లస్ ఇచ్చాడు. ఫస్ట్‌ది ఏమిచ్చాడాడు 53,127. దీని తాలూకా అంకమూలము డిజిటల్ రూట్ అంటే ఏంటంటే, ఇచ్చినటువంటి నంబర్‌లో ఇచ్చిన అంకెలన్నింటిని మనం ప్లస్ చేస్తూ, అలా ప్లస్ చేసుకుంటూ సింగిల్ డిజిట్ వరకు మనం రావాలి. ఇప్పుడు చూస్తే 5, 3 8, 8, 1 9, 9, 2 11, 11, 7 18, 18 వచ్చింది. మళ్ళీ దీని అంకమూలం ఏంటంటే ఇంకా తగ్గించుకోవాలి. 1 + 8 9 అంటే దీని తాలూకా అంకమూలము 9 వచ్చింది. మరి పక్కన ఇంకొక నంబర్ కూడా ఇచ్చాడు. దాని తాలూకా అంకమూలం కూడా 9 అవుతుంది. ఎందుకు వాడేమన్నాడు? అంకమూలాలు 2 సమానం అన్నాడు. కాబట్టి ఫస్ట్ నంబర్ తాలూకా అంకమూలము మనం కనుక్కున్నాం 9. సెకండ్ నంబర్ తాలూకా అంకమూలం కూడా 9. ఆ రెండిటి తాలూకా ప్లస్ అన్నాడు. అంటే ఈ 2 నంబర్ల తాలూకా ప్లస్ చేస్తే అప్పుడు అంకమూలం ఎంతొస్తది? 9 + 9 18. ఈ 18 కూడా సింగిల్ డిజిట్‌లోకి మారితేనే కదా డిజిటల్ రూట్ అవుతుంది. కాబట్టి 1 + 8 9. అంటే ఈ 2 నంబర్‌లను ప్లస్ చేయగా వచ్చినటువంటి నంబర్ కూడా డిజిటల్ రూట్ 9 వచ్చింది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే, ఎన్ని 10,000 100,000,000లకు సమానం అని అంటున్నాడు. ఇటువంటివి చాలా ఈజీగా మనం చేయొచ్చు. వాడిచ్చిన క్వెషన్‌ని చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 100,000,000 100,000,000 అన్నాడు కాబట్టి అదే నంబర్‌ని నేను ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ ప్రకారంగా రాసుకోవాలి. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10,000,000, 100,000,000 ఇక్కడ 100,000,000 వరకు అన్నాడు. ఇక్కడ 100,000,000 ఇది వాడిచ్చినటువంటి నంబరు. అది ఎన్ని 10,000కి సమానం అని అన్నాడు. కాబట్టి 10,000 అన్నాడు అంటే 10,000 అనేది హిందూ సంఖ్య మనం ఇండియన్ నంబర్ సిస్టమ్‌లో ఉంటది. దాని ప్రకారంగా రాసుకోవడమే. వన్స్, టెన్స్, 100, 1000, 10,000 ఇది 10,000. వాటిని డివైడ్ చేసుకుంటే చాలు. టోటల్‌గా 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకేం మిగిలింది? 1 పక్కన 4 జీరోస్ మిగిలాయి. అంటే 10,000 అని అర్థం. అంటే 100,000,000 అనేది ఎన్ని 10,000కి సమానం అంటే 10,000, 10,000కి సమానం అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే, ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరు చేయగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలవుతాయి. అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నాడు. ఇక్కడ 4 డిజిట్ నంబర్స్ ఉంటాయి అని అంటున్నాడు. మొదటి 2 అంకెలు పరిపూర్ణ వర్గ సంఖ్య, తర్వాత 2 అంకెలు పరిపూర్ణ వర్గ సంఖ్య, అలాగే 4 అంకెల సంఖ్య కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య. ఆ విధంగా ఉండేది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ చూస్తే ఈ నంబర్స్‌ని అబ్జర్వేషన్ చేస్తే అన్నీ కూడా ఇక్కడ 49 7 స్క్వేర్, 25 5 స్క్వేర్, 64 8 స్క్వేర్, 81 9 స్క్వేర్, 36 6 స్క్వేర్, 25 5 స్క్వేర్, 16 4 స్క్వేర్, 81 9 స్క్వేర్. అంటే వాడిచ్చినటువంటి రూల్‌లో దాదాపు అన్నీ ఫాలో అవుతున్నట్టే ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా కూడా అన్నాడేమన్నాడు? ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో అంటే ఇచ్చినటువంటి సంఖ్య కూడా పరిపూర్ణ వర్గం అవ్వాలి. మనకి సెకండ్ ఆప్షన్ చూస్తే 49, 25 ఉన్నాయి కదా!
మనకి లాస్ట్‌లో 25 వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి 625 ఉంది. దీని తాలూకా వర్గమూలం ఎలాగా? 25ని స్క్వేర్ రూట్ చేస్తే 5, ఇక్కడ 6ని మనం 2 వరుస నంబర్‌లుగా రాయాలి. 2 ఇంటూ 3గా. అందులో చిన్న నంబర్ తీసుకోవాలి. 25 అనేది మనకి స్క్వేర్ రూట్‌గా చెప్పొచ్చు. అంటే 25 కాకుండా మిగిలిన నంబర్‌ని 2 వరుస నంబర్‌ల లబ్దంగా రాయాలి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తే 25 ఉంది. దీనికి ముందు 49 2 వరుస సంఖ్యల లబ్దంగా రాయగలమా? రాయలేము. కాబట్టి ఇది మనకి పరిపూర్ణ వర్గము అవ్వదు. 81 ఇది మనకి పరిపూర్ణ వర్గం కాదు. 25 ఇక్కడ నువ్వు చూస్తే దానికి ముందున్న 36 కూడా 2 వరుస నంబర్‌లుగా మనం రాయలేం. కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఆన్సర్ ఏంటంటే 1681 అనేది మనకు ఆన్సర్. ఎందుకు 16 అనేది 4 స్క్వేర్ అవుతుంది. 81 ఏమో 9 స్క్వేర్ అవుతుంది. అలాగే 1681 కూడా మనకి 41కి స్క్వేర్‌గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా అన్ని ఇచ్చినటువంటి క్వెషన్‌లు అన్నీ కూడా మనం సాటిస్ఫై చేసేటట్టు ఉండేదే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సంఖ్యా రేఖపై 5/8 అనే భిన్నం ఈ క్రింది ఏ జతల భిన్నాల మధ్యలో ఉంటున్నట్టు గుర్తించొచ్చు అని అంటున్నాడు. అంటే ఇక్కడ 5/8 ఇచ్చాడు. ఆ భిన్నం అనేది కింద ఇచ్చినటువంటి భిన్నాల ఏ భిన్నాల మధ్యలో ఉంటుందని అంటున్నాడు. మనకిక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆప్షన్ 1 చూడండి. 11/16 అన్నాడు. ఇక్కడ 5/8 ఇచ్చాడు. ఇది ఇక్కడ 16 ఇచ్చాడు. ఇక్కడ 8 ఇచ్చాడు. దీన్ని ఇంటూ 2గా చేస్తే పైన కూడా ఇంటూ 2 చేయండి. అప్పుడు మీకేమొస్తది? కిందన 16 వస్తది. పైన 10 వస్తది. మరి 10/16 అనేది 11/16కి ముందొచ్చేస్తది. అంతే కదా! కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఆ భిన్నం లేదని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే సేమ్ 10/16 వచ్చింది. ఈడేమంటున్నాడు? నీకొచ్చింది 10/16 కానీ 10/16కి 34/32కి మిడిల్‌లో ఉండాలి. అంటే 10/16 తరువాత వచ్చే నంబర్ అయ్యుండాలి. అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 9/16 అని అంటున్నాడు. 9/16 చూస్తే అర్థం చేసుకుంటే 5/8 వాడిచ్చాడు. 9/16 అంటున్నాడు. కాబట్టి ఇంటూ 2 చేస్తే 10/16 వస్తది. ఈ 10/16 9/16 తర్వాతే కదా వస్తది. అలాగే ఇటువైపు కూడా మనం చూసుకోవాలి. అదే 19/32 అంటున్నాడు. మనకిచ్చిందేమో 5/8 మరి 32 రావాలంటే ఇంటూ 4 చేయాలి. అలా చేస్తే 5 4 జా 20 8 4 జా 32 అంటే 20/32 ఇక్కడ 19/32 ఉంది. అంటే ఇటువైపు వచ్చేస్తుంది 20/32 అంతే కదా! కాబట్టి దీని మధ్యలో కూడా లేదు. మరి లాస్ట్ ఆప్షన్ చూస్తే 8/16 అన్నాడు. నాకు కిందన 16 వచ్చేటట్టు చేస్తే 10/16 అంటే ఇటువైపు మధ్యలో ఉన్నది. అలాగే ఇక్కడ 20/32 వచ్చింది. 20/32 అంటే ఈ మధ్యలో ఉంటది ఇటువైపు. కాబట్టి ఈ 2 భిన్నాలకు మధ్యలో ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక బాలుడు ఒక పుస్తకంలో ఒకటో రోజున 2/5 భాగము, రెండో రోజున 1/7 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగము అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉన్నది అని అంటున్నాడు. అంటే మొత్తంలో ఫస్ట్ డే ఏమో 2/5 చదివాడు. సెకండ్ డే ఏమో 1/7 చదివాడు. ముందు ఈ 2 రోజులు కలిపి ఎంత చదివాడో చూద్దాం. 2/5 ప్లస్ 1/7 అంటే కిందన 5, 7 ఆ 2 కూడా ప్రైమ్ నంబర్స్. కాబట్టి ఎల్‌సీఎం ఏమో వాటి తాలూకా ప్రొడక్టే అవుతుంది 35. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనం చేసేయవచ్చు. 7 2 జా 14 ప్లస్ 5 1 జా 5. 14 ప్లస్ 5 ఏమవుతుంది మనకి? 19 అవుతుంది. 19/35 అంటే ఏమర్థమైంది? మొత్తం 35 భాగాలలో మొదటి 2 రోజులు 19 భాగాలు చదివేశారు. ఇంకా ఎంత బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంది? 16 భాగాలు ఇంకా మిగిలిపోయింది. ఎందులోన? మొత్తం 35 భాగాలలోనే కదా! అంటే ఏమర్థమైంది? మొదటి 2 రోజుల్లో మొత్తం 35 భాగాలలో 19 భాగాలు పూర్తి చేసేశారు. ఇంకా మిగిలిపోయిందెంత అంటే మొత్తం 35 భాగాల్లో 16 భాగాలు మిగిలిపోయింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు అయినా ఆ తరగతిలో బాలుర శాతం ఎంత అని అంటున్నాడు. మొత్తం 25 మంది. అందులో మనకి బాయ్స్ తాలూకా పర్సెంటేజ్ కావాలి. మరి బాయ్స్ ఎంతమందో తెలియాలి కదా! ఇక్కడ మనకేమిచ్చాడు టోటల్ 25లో 15 మెంబర్స్ ఏమో గర్ల్స్ అంటున్నాడు. అంటే మిగిలిన 10 మెంబర్స్ ఎవరవుతారు? బాయ్సే కదా అవుతారు. అంటే మొత్తం 25లో 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. 25 వన్స్ 25 ఫోర్స్ 10 ఇంటూ 4 ఏమవుతుంది? 40% అనేది బాయ్స్ తాలూకా పర్సెంటేజ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక స్కూటర్‌ను రూ. 60,000కు కొన్నారు. సంవత్సరమునకు తరుగుదల రేటు 15% ఉంటే, ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఎవ్రీ ఇయర్ దాని తాలూకా రేట్ ఏమో తగ్గిపోతూ ఉంటదని అంటున్నాడు.
15% కాబట్టి స్టార్టింగ్‌లో 60,000 కొన్నవాడు మనకి ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నాడు? 1 సంవత్సరం తర్వాత అన్నాడు కదా! కాబట్టి అంటే 100%లో అంటే మొదట్లో కొన్నప్పుడు 100% అనుకుంటే నెక్స్ట్ ఇయర్‌కి 15% డౌన్ అయిపోద్ది. అంటే 85% మనం కనుక్కుంటే చాలు. మొత్తం 100లో 85% అదే మళ్ళీ 2 ఇయర్స్ కన్నాడనుకోండి ఇంకొక 85/100 కూడా మనం ఏసుకోవాలి. 1 ఇయర్ కన్నాడు కాబట్టి ఒకసారే ఏసాం. 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. అలా ఉంచండి. 6తో ఇంటూ చేద్దాం. 6 ఇంటూ 5 30 0 3 6 8 జా 48 ప్లస్ 3 51. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. అంటే ఓవరాల్‌గా 51,000కి నెక్స్ట్ ఇయర్ ఏమో దాని తాలూకా వాల్యూ పడిపోద్ది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ నలుగురు ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళినా మిగిలిన వారు ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలరు అని అంటున్నాడు. అంటే ఒక పని 10 మెంబర్స్ 15 డేస్‌లో కంప్లీట్ చేయగలరు. కానీ ఏమంటున్నాడు నలుగురు ప్రారంభంలోనే ఆ పనిని వదిలేసారు. అంటే స్టార్ట్ కూడా చేయకముందే నలుగురు వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది మిగిలున్నారు? 6 మెంబర్సే మిగిలి ఉంటారు. ఎందుకు? 4 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి. ఆ 6 మెంబర్స్ ఎన్ని రోజుల్లో పని చేయగలరు అని అంటున్నాడు. 10 మంది మనుషులు 15 రోజుల్లో చేయగలరు. ఇక్కడ మనుషులు తగ్గిపోయారు అంటే చేయాల్సిన రోజులు పెరిగిపోతాయి. ఎక్కువవుతాయి. కాబట్టి ఎక్కువ 10 తక్కువ 6 ఇంటూ 15 ఇది విలోమానుపాతంలో ఉన్నది. కాబట్టి మనం మామూలుగా అయితే ఏమనుకుంటారు 10, 15 అయినప్పుడు దానికంటే తక్కువ వాల్యూ 6 అనేది 15 కంటే తక్కువ అవుద్దని అనుకుంటారు. అది అనులోమానుపాతంలో అలా అవుతుంది. డైరెక్ట్ ప్రపోర్షన్‌లో. ఇక్కడ చూస్తే పని, కాలం అనేవి విలోమానుపాతంలో ఉంటాయి. 10 మంది 15 రోజుల్లో చేయగలిగితే అంతకంటే తక్కువ మంది ఆ పనిని ఎక్కువ రోజుల్లో చేస్తారు. కాబట్టి రివర్స్‌లో ఉంటది. ఇన్వర్స్ ప్రపోర్షన్‌లో ఉంటది. ఇప్పుడు చూస్తే 2 5 2 3 3 1 3 5 5 ఇంటూ 5 25 అంటే 25 డేస్ టైమ్ అయితే పడతది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలంనకు సంబంధించిన సెక్టార్ కోణం పై చిత్రంలో 120 డిగ్రీలైతే ఆ వ్యక్తి నిద్రలో గడుపు కాలం గంటలలో ఎంతని అంటున్నాడు. పై చార్ట్ అంటున్నాడు. పై చార్ట్ అంటే వృత్తరేఖా చిత్రం ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కలిపితే మనకి ఎన్ని డిగ్రీలు అవ్వాలి? 360 డిగ్రీస్ అవ్వాలి. అంటే 360 డిగ్రీస్ ఏమో మనకేమంటున్నాడు, ఒక రోజు నిద్రలో అంటే మొత్తం మామూలుగా అయితే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే 360 డిగ్రీలు 24 గంటలకి సమానం అని అర్థం చేసుకోవచ్చు. వీడు ఆ ఒక రోజు నిద్రలో 120 డిగ్రీలు పై చిత్రం ప్రకారంగా నిద్రపోయాడు అని అంటున్నాడు. అది ఎంత అని అంటున్నాడు. ఆ 120 డిగ్రీలకి సరిపోయేది ఎంత కాలానికి సమానం అవుతుంది అని అంటున్నాడు. 360 24 గంటలయినప్పుడు అంతకంటే తక్కువ డిగ్రీలంటే గంటలు కూడా తక్కువే అవుతుంది. కాబట్టి తక్కువ 120 ఎక్కువ 360 ఇంటూ అటువైపు మిగిలిందేమో 24. 121 123 3 3 8 అంటే ఆ వ్యక్తి 8 గంటల పాటు ఒక రోజులో పడుకుంటున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తాడు. మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు సమయం 7 గంటల 30 నిమిషాలు. అయితే మిగిలిన రోజున నిద్రించిన సమయం గంటలలో ఎంత? నిమిషాలలో ఎంత? అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకేమంటున్నాడు? వారానికి సగటున అంటే ప్రతిరోజు 7 గంటల 45 నిమిషాలు యావరేజ్‌గా పడుకుంటున్నాడు అని అంటున్నాడు. కానీ మొదటి 6 రోజులు 7 గంటల 30 నిమిషాలే పడుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? 7 గంటల 45 నిమిషాలు యావరేజ్‌గా పడుకోవలసిన వాడు మొదటి 6 రోజులు కూడా 7 గంటల 30 నిమిషాలే పడుకున్నాడు. అంటే ప్రతిరోజు 15 నిమిషాలు తక్కువ సమయం పడుకున్నాడు కదా! అటువంటిది ఎన్ని రోజుల పాటు? 6 రోజుల పాటు. కాబట్టి 15 ఆరుల 90 నిమిషాలు లేట్‌గా పడుకున్నాడు. ఆ లేట్‌గా పడుకున్నది యావరేజ్ అంటే సగటనేది మారకుండా ఉండాలి అంటే, ఆ నెక్స్ట్ రోజు ఈ 90 నిమిషాలని కవర్ చేసినప్పుడే కదా మనకి సగటనేది సమానంగా వస్తుంది. 7 గంటల 45 నిమిషాలే వస్తుంది. కాబట్టి ఆ 90 నిమిషాలని మనం కలపాలి. మామూలుగా అయితే యావరేజ్‌గా 7 గంటల 45 నిమిషాలు. దానికి ఈ 90 నిమిషాలు మనం కలిపినప్పుడే సగటనేది మారకుండా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. మరి 90 నిమిషాలంటే అర్థం ఏంటి? 1 గంట 30 నిమిషాలు. అంటే 90 నిమిషాలను ఈ విధంగా విడదీసుకున్నాను. 45 నిమిషాలు, 30 నిమిషాలు ఎంతవుతుంది? 75 నిమిషాలు. 7 గంటలు, 1 గంట, 8 గంటలు. మరి 75 నిమిషాలను కూడా 1 గంట 15 నిమిషాలుగా విడదీసుకోవచ్చు. మరి ఇక్కడ ఆల్రెడీ 1 గంట, ఇక్కడ 8 గంటలు. మొత్తం కలిపితే 9 గంటలు, ఇక్కడ 15 నిమిషాలు మిగిలింది. అంటే 9 గంటల 15 నిమిషాలు ఆ లాస్ట్ ఏడో రోజు పడుకుంటే అప్పుడు యావరేజ్‌గా 7 గంటల 45 నిమిషాలు సగటు నిద్రగా మనం లెక్క పెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక బండిని నడిపే వ్యక్తి సమవేగంతో ప్రయాణిస్తూ 5 నిమిషాలలో 1 కిలోమీటరులో 2/3 వంతు దూరం ప్రయాణించగలుగుతున్నాడు. అతడు
టీ నిమిషాలలో డి కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, అతడు ప్రయాణించిన దూరాన్ని తెలియజేసే సమీకరణం అంటున్నాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి క్వెషన్స్ అన్నీ మనకి ఫిజిక్స్‌లో మాక్సిమం అడిగే అవకాశం ఉంటది. కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమవేగం అని అన్నాడు. అది మనము చూసుకోవాలి. అంటే ఫస్టు వేగము దూరము బై కాలం. ఇది మనకు తెలియాలి. మరి మొదటి దాంట్లో మొదటి దాని ప్రకారంగా వేగం కనుక్కుందాం. మొదటి దాని ప్రకారం వేగం కనుక్కుంటే దూరము బై కాలం కదా! దూరం ఎంత? 2/3 కిలోమీటర్లు. బై కాలం ఎంత? 5 నిమిషాలు. అంటే ఓవరాల్‌గా 2 బై ఈ 5 ఏమో ఎక్కడికెళ్తుంది కిందకి. 3 ఇంటూ 5 15 అంటే 2/15 అవుతుంది. అలా ఉంచండి. 2/15 అలా ఉంచు. నెక్స్ట్ ఇప్పుడు రెండో దాని ప్రకారంగా మనము వేగము దూరము బై కాలమే కదా! దూరము బై కాలం. మరి దూరం ఎంత అంటున్నాడు? డి కిలోమీటర్లు. డి బై కాలం ఎంత అంటున్నాడు? టీ నిమిషాలు. ఇప్పుడు వాడిక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. సమవేగం అని అన్నాడు. కాబట్టి ఇక్కడ వేగము, ఇక్కడ వేగము సమానమే కదా! కాబట్టి ఈ 2 కూడా సమానం చేయాలి. థెర్‌ఫోర్ డి/టీ ఈజ్ ఈక్వల్ టు 2/15. దాని ప్రకారంగా చూస్తే మనకి ఫిఫ్ 2t ఈజ్ ఈక్వల్ టు 15d అవుతుంది. అంటే ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే. ఇది మనకెక్కడున్నదో మనం చూసుకోవాలి. 2t ఈజ్ ఈక్వల్ టు 15d. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఏమీ లేదు. 2 వేగాలు సమానమని చెప్పాడు. కాబట్టి మొదటి దాని ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారంగా ఒక వాల్యూ కట్టాను. రెండో దాని ప్రకారంగా ఒక వాల్యూ కట్టాను. ఆ వేగాలు సమానం అన్నాడు కాబట్టి వాటిని సమానం చేస్తే మనకు కావాల్సినటువంటి సమీకరణం వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే n=-2 వద్ద ఇక్కడ ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చాడు. దానికి తాలూకా వాల్యూ ఎంత అంటున్నాడు? 8n mగా మనం రాయగలిగితే m వాల్యూ ఎంత అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్‌లో n వాల్యూ -2 ప్రతిక్షేపించి ఇవ్వాలి. ఆ వచ్చిన రిజల్ట్ 8m ఈక్వల్ చేయాలి. అప్పుడు m వాల్యూ మనకొస్తది. చూస్తే మైనస్ అలా ఉంచు. n ప్లేస్‌లో -2 హోల్ క్యూబ్ ప్లస్ 5 ఇంటూ n అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ n అంటే -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8m. -2 హోల్ క్యూబ్ అంటే -8. ముందున మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే -2 హోల్ స్క్వేర్ అంటే 4, 5 4 జా 20. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 2 జా 10. -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8m. 8 ప్లస్ 20 28. 28 నుంచి 12 మైనస్ చేస్తే 16. దట్ ఈజ్ ఈక్వల్ టు 8m. 16ని 2/4గా రాయొచ్చు. 8/mని 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ mగా రాయొచ్చు. అప్పుడు 2/3m అవుతుంది. బేసెస్ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. 4 ఈజ్ ఈక్వల్ టు 3m. m ఈజ్ ఈక్వల్ టు అటువైపు 3 ఇటువైపు తీసుకొనొస్తే డివైడ్ అవుతుంది. 4/3 అనేది మనకు కావాల్సినటువంటి m వాల్యూగా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దాని తాలూకా ఫైనల్ వాల్యూ కనుక్కోమని అంటున్నాడు. ఇక్కడ నువ్వు అబ్జర్వేషన్ చేస్తే 7.8k అన్నాడు. ఇక్కడ 7.8k అన్నాడు. ఇక్కడ 2.5q అన్నాడు. 2.5q అన్నాడు. కాబట్టి ఆ 7.8kని ఏ అనుకుంటా. 2.5qని బి అనుకుంటా. అప్పుడు అది ఏ ఫార్ములాలో ఉంది? a+b హోల్ స్క్వేర్ మైనస్ a-b హోల్ స్క్వేర్ ఆ ఫార్ములాలో ఉన్నది. ఇప్పుడు మనం చూస్తే a+b హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a-b హోల్ స్క్వేర్ అంటే క్లియర్‌గా అర్థం అవ్వాలి కాబట్టి రాస్తున్నాను. a² + b² + 2ab మైనస్ a-b హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a² + b² - 2ab అవ్వాలి. కానీ ముందున మైనస్ ఉంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి సింబల్స్ అన్నీ మారిపోతాయి. -a² - b² + 2ab అవుతుంది. అంటే ఓవరాల్‌గా a² క్యాన్సిల్ అవుతుంది. b² క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది నీకు? 4ab మిగిలింది. 4 ఇంటూ ఏ అంటే ఏమనుకున్నాము? 7.8p. బి అంటే ఏమనుకున్నాము? 2.5q. పీక్యూ అలా ఉంచండి. 2.5 ఇంటూ 4 అంటే 2.5 అంటే 2.5 ఇంటూ 4 అంటే 2.5 ఇంటూ 4 అంటే 10 అవుతుంది. అంటే 10 ఇంటూ 7.8 ఇంటూ పీక్యూ. ఇప్పుడు ఇక్కడ 7.8 ఇంటూ 10 చేస్తే 78 అనేది మిగులుతుంది. పీక్యూ ముందుంది. కాబట్టి ఓవరాల్‌గా మనకు కావాల్సిన ఆన్సర్ 78 పీక్యూగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి బీజగణితం ఆల్జీబ్రా క్వెషన్స్‌కి సంబంధించి వాడిచ్చిన లోపల వాల్యూని ఏ, బి అనుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. అంతేగాని వాడిచ్చినటువంటి ప్రాసెస్‌ని మనం ఎక్కువ టైమ్ చేస్తే చాలా లెంథీ అయిపోతుంది. ఈ విధంగా చేయడమే బెస్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ ఒక సమాసం లాంటిది ఇచ్చాడు. దానికి x+1 చే భాగించగా వచ్చు శేషము అని అంటున్నాడు. మనకి ఈ x+1 చే భాగించమంటున్నాడు అంటే x+1 = 0 అవుతుంది. దేర్‌ఫోర్ x ఏమవుతుంది? -1 అవుతుంది. ఇప్పుడు ఈ x వాల్యూ -1 ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనం ఇందులో ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు కావాల్సినటువంటి శేషము రిమైండర్ అనేది తెలుస్తుంది. కాబట్టి x ప్లేస్‌లో -1 వేద్దాం. 2 ఇంటూ x ప్లేస్‌లో -1 హోల్ క్యూబ్ ప్లస్ x అంటే -1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ x అంటే -1
-1. -1 హోల్ క్యూబ్ అంటే -1. 2 ఇంటూ -1 అంటే -2. -1 హోల్ స్క్వేర్ అంటే +1. +1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 ఇంటూ 1 2. -1. -2 +2 క్యాన్సిల్. +1 -1 క్యాన్సిల్. అంటే ఫైనల్‌గా మనకి రిమైండర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం చూసుకోవాలి. x+1 చే భాగించానంటే x+1 0. అదే ఒకవేళ x-1 చే భాగించమన్నాడనుకోండి, అప్పుడు x-1 0 అవ్వాలి. x 1 అవ్వాలి. ఆ విధంగా వాడు ఏదైతే దేనితో భాగించమంటాడో దాన్ని మనం 0కి ఈక్వల్ చేస్తే ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఆ పరుగు పందెంలో ఏ, బి, సి, డి పాల్గొన్నారు. డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. ఈ విధంగా 100 మీటర్స్ ఇది 100 మీటర్స్ తాలూకా ఫైనల్‌గా రీచ్ గోల్ అనుకోండి. ఆ లైన్ అనుకోండి. అక్కడికి డి 7 మీటర్ల దూరంలో ఉండిపోయాడు. ఇది 7 మీటర్లు. డి ఇక్కడ ఉండిపోయాడు. ఇంకేమంటున్నాడు బి, డి కంటే 5 మీటర్ల వెనుకున్నాడు. ఈ బి అనేవాడు డి కంటే 5 వెనకున్నాడు. డి ఆల్రెడీ 7 మీటర్లు వెనకున్నాడు. డి కంటే 5 వెనకున్నాడంటే బి ఎక్కడున్నట్టు? 7, 5 12 మీటర్లు వెనకున్నట్టు. ఎందుకు? డి కంటే అంటే వీళ్ళిద్దరి తాలూకా డిఫరెన్స్ మనకేమిచ్చాడు? 5 మీటర్స్. ఎందుకు? డి కంటే బి వెనకున్నాడు కాబట్టి. ఇంకా ఏమంటున్నాడు? సి డికు 10 మీటర్ల వెనక ఉంది. ఈ సి ఏమో డికు 10 మీటర్ల వెనక ఉంది. డి ఏమో 7 మీటర్లు వెనకున్నాడు. అంతకంటే సి ఏమో 10 మీటర్లు వెనక ఉంది డి కంటే. అంటే ఓవరాల్‌గా 17 మీటర్లు సి ఏమో వెనకబడి ఉంది. నెక్స్ట్ ఏ బి కంటే 9 మీటర్లు వెనుకున్నాడు. ఏ అనేవాడు బి కంటే 9 మీటర్లు వెనకున్నాడు. బి ఎంత 12 మీటర్లలో వెనకున్నాడు. ఏ అనేవాడు బి కంటే 9 మీటర్లు వెనకున్నాడు. అంటే ఓవరాల్‌గా 21 మీటర్లు వెనకబడి ఉన్నట్టు. ఎవడు ఏ. ఇప్పుడు ఏమన్నాడు? ఏ చివరి గీతకు చేరడానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాడు? ఈ చివరి గీతకు ఏ వెళ్ళడానికి ఎంత దూరంలో ఉన్నాడు? 21 మీటర్ల దూరంలో ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ క్వెషన్‌లో టైం వేస్ట్ చేయడానికి ఎక్కువ పాయింట్లు ఇచ్చాడే గాని డైరెక్ట్‌గా కూడా బి, ఏ ఈ 2 చూసుకుంటే మనం ఈజీగానే చేయొచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజము గల 5 చదరపు బెడ్లు అంటే పూల తోటలు తవ్వబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత అని అంటున్నాడు. 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు. ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రాకారం రెక్టాంగిల్ షేప్‌లో ఒక భూమి ఉంది. దాని తాలూకా ఏరియా ఎంత అవుతుంది? రెక్టాంగిల్ అంటే ఎల్ ఇంటూ బి ఏరియాకి. కాబట్టి 5 ఇంటూ 4 20. అంటే మొత్తం 20 చదరపు మీటర్లు ఉండేటటువంటి ఆ మొత్తం భూమిలో 1 మీటర్ భుజము గల 5 చదరపు పవర్ బెడ్లు అంటే 1 మీటర్ భుజము గల చదరపు అంటే స్క్వేర్ షేప్‌లో ఉంటది. ఈ విధంగా 1 మీటర్, ఈ విధంగా 1 మీటర్. అలా ఉండేటటువంటి బాక్సుల్ని 5 కట్ చేశాడు అని అంటున్నాడు. కట్ చేసిస్తే మిగిలిన భూమి వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మరి ఒక చదరందేమో 1 మీటర్ స్క్వేర్. అటువంటివి ఎన్ని పూల తోటలు? 5 పూల తోటలు. కాబట్టి 5 మీటర్ స్క్వేర్ ఏమో పూల తోటలతోటి క్లియర్ చేసేసారు. ఇంకా మిగిలింది ఎంతంటే మొత్తం 20లో నుంచి 5 చదరపు మీటర్లేమో పూల తోటల కోసం తీసిస్తే మిగిలింది ఎంతంటే 15 మీటర్ స్క్వేర్ భూ వైశాల్యం మిగిలి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక వైరును 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా వంచినారు. అదే వైర్‌ను 12 సెంటీమీటర్ల పొడవుగా గల దీర్ఘచతురస్రాకారంగా వంచినప్పుడు దాని వెడల్పు ఎంత అని అంటున్నాడు. అంటే ఒక వైర్ ఉంది. ఆ వైరు 10 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రాకారంగా ఉంచారు. అంటే ఈ విధంగా ఈ షేప్‌లోకి మార్చారు. అదెంత 10 సెంటీమీటర్లు అంటున్నాడు. అంటే మొత్తం వైర్ ఎంత అవుతుంది? చుట్టుకొలతని అర్థం చేసుకోవాలి. మొత్తం ఎంత అవుతుందంటే 40 సెంటీమీటర్ అవుతుంది. ఇదే 40 సెంటీమీటర్ కలిగినటువంటి వైర్‌ని అదే 40 సెంటీమీటర్ కలిగినటువంటి వైర్‌ని దీర్ఘచతురస్రాకారంగా వంచినప్పుడు పొడవెంత అంటున్నాడు? 12 సెంటీమీటర్లు. ఇది 12 అయినప్పుడు పైన కూడా 12 సెంటీమీటర్లు అవుతుంది. వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు మన క్వెషను. అంటే దీన్ని మనం ప్రాబ్లమ్స్ అంటే ఫార్ములాస్ ఉపయోగించి చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం బుర్ర ఉపయోగిస్తే ఈజీగా చేయొచ్చు. మొత్తం 40లో ఇక్కడ 12, ఇక్కడ 12 అయిపోయింది. ఇంకా ఎంత మిగిలింది? 12, 12 24 అయిపోతే 40లో 24 అయిపోతే 16 మిగిలింది. ఆ 16ని రెండు వైపులా సమానంగా పంచాలి. 8, 8 అంటే వెడల్పు ఎంత అవుతుంది? 8 సెంటీమీటర్లు అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యము 24 చదరపు సెంటీమీటర్లు అయిన ఘనపరిమాణము ఘనపు సెంటీమీటర్‌లో ఎంత అని అడుగుతున్నాడు. ఈ విధంగా మనకి ఒక సిలిండర్ అనేది ఉంది.
ఆ సిలిండర్ తాలూకా హైట్ ఏమో 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వక్రతల వైశాల్యము అంటే దీని తాలూకా వైశాల్యం కూడా మనకిచ్చాడు. ఎంత 264 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. మనకడుగుతుందేంటి ఘన పరిమాణము వాల్యూమ్ అడుగుతున్నాడు. సిలిండర్ తాలూకా వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పక్కతల వక్రతల వైశాల్యం పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. అదే మనకు వక్రతల వైశాల్యం. ఆ పై ఆర్ స్క్వేర్ ఎంత మనకిచ్చాడు? ఎంత ఇచ్చాడు? 264 ఇంటూ హైట్ ఏమో 14 అని ఆల్రెడీ ఆడే ఇచ్చాడు. ఈ 2 ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 14 4 జా 56 6 5 14 6 జా 84 84 ప్లస్ 5 89 14 2 జా 28 ప్లస్ 8 36 అంటే 3696 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసిన ఆన్సర్‌గా మనం చెప్పుకోవచ్చు. 3696 ఇక్కడ ఆప్షన్స్‌లో ఈ విధంగా నాకు తెలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాడు ఇవ్వడం అయితే మర్చిపోయాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వాడు 3696 ఇలా ఇవ్వాలి. 6 ఏమో వాడు మిస్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండినట్లు ఉన్న ఒక తలములోని 6 బిందువులు గుండా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య. అంటే ఒక తలంలో ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖ మీద లేకుండా ఉన్నాయి. అంటే ఏంటి? నాన్ కొలినియర్ పాయింట్స్. సరేఖీయాలు కానటువంటి అని అర్థం చేసుకోవచ్చు. అంటే అటు డైరెక్ట్‌గా సరేఖీయాలు కాని అని అనకుండా ఈ విధంగా అంటుంటాడు. ఏమంటుంటాడు? ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖ మీద లేకుండా ఉండునట్లు. అంటే సరేఖీయంగా లేదు అని అర్థం చేసుకోవాలి. ఎన్ని బిందువులు గుండా వెళ్ళాలంటున్నాడు? 6 బిందువులు గుండా. కాబట్టి నాన్ కొలినియర్ పాయింట్స్ దానికి ఎన్ని రేఖాఖండాలు గీయగలమో తెలుసుకోవడానికి ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2 ఇది మనకి ఫార్ములాగా చెప్పొచ్చు. n అంటే అక్కడ ఎన్ని బిందువులు ఇచ్చాడు? 6 బిందువులు. కాబట్టి n-1 అంటే 5/2 2 1 2 3 3 ఇంటూ 5 15 రేఖాఖండాలు లైన్ సెగ్మెంట్స్ మనం ఏర్పాటు చేయవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనము లేదా ప్రవచనాలు కనుక్కోమని చెప్తున్నాడు. అసత్యము ఏ చూస్తే అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్ ఏమో 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నాడు. అల్ప కోణము ఎక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటది. కానీ ఈడేమో ఎక్కువ అంటున్నాడు. కాబట్టి ఇది అసత్యం. మనకి కావాల్సింది ఇదొకటి. నెక్స్ట్ ఇంకా చూస్తే అధిక కోణం కొలత అంటే అబ్ట్యూస్ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అంటున్నాడు. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండే కోణాన్ని అధిక కోణం అంటాడు. అంటే ఇది సత్యము. కాబట్టి మనకిది అవసరం లేదు. నెక్స్ట్ పరావర్తన కోణం కొలత అంటే రిఫ్లెక్సివ్ యాంగిల్. రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. 360 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. ఆ మిడిల్‌లో ఏదైతే ఉంటదో అది మనకి పరావర్తన కోణం. ఈడు కూడా అదే అంటున్నాడు. 180 కంటే ఎక్కువ ఉంటుంది. 360 కంటే తక్కువ ఉంటుంది. ఆ విధంగా లెస్ దాన్ అని ఇచ్చాడు కదా! కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే పూర్తి భ్రమణ కోణం కొలత కంప్లీట్ రెవల్యూషన్. కంప్లీట్ అయ్యేటటువంటి సంపూర్ణ కోణము 360 డిగ్రీస్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. కానీ ఈడేమంటున్నాడు 360 కంటే ఎక్కువ ఉంటదని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్. మనకి అసత్యమే కావాలి కాబట్టి ఇది కూడా మనకు కావాలి. అంటే మనకు కావాల్సింది ఏ, డి. ఆప్షన్స్‌లో ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వెషన్ చూస్తే ఏబీ, బీసీ మరియు సీఏలు త్రిభుజం యొక్క 3 భుజములైనచో ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. మనం అర్థం చేసుకుంటే ఇది త్రిభుజ భుజాల ధర్మం ప్రకారంగా త్రిభుజంలోని ఏ 2 భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఏ 2 భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఆ 2 పాయింట్లు మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే తక్కువ అని అంటున్నాడు. చూసారా? ఈ 2 భుజాల మొత్తం అట మూడో భుజం కంటే తక్కువట. మొత్తము అన్నాము అంటే ఎక్కువ ఉండాలి. భేదము అన్నామంటే తక్కువ ఉండాలి. కానీ వీడేమో 2 భుజాలు కలిపితే మూడో భుజం కంటే తక్కువ అంటున్నాడు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. సెకండ్ చూస్తే 2 భుజాల భేదము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి. కానీ వీడేమో ఎక్కువ అని అంటున్నాడు చూసారా? కాబట్టి ఇది కూడా కాదు. మూడోది చూస్తే 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. కానీ వీడేమంటున్నాడు తక్కువ అని అంటున్నాడు. కాబట్టి ఇది కూడా కాదు. 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఈడు కూడా ఎక్కువనే కదా ఇచ్చాడు. 2 భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోసారి మాట్లాడితే త్రిభుజ భుజాల ధర్మం ప్రకారంగా ఏ 2 భుజాలు అంటే మొత్తం 3 భుజాలలో ఏ 2 భుజాల మొత్తమైన మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఏ 2 భుజాల భేదమైన మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. ఆ 2 పాయింట్లు తెలిస్తే ఇటువంటి క్వెషన్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు, 10 యూనిట్లు అయినా భుజము కొలత యూనిట్లు ఎంత అని అంటున్నాడు. రాంబస్ సమచతుర్భుజం ఈ విధంగా ఉంటుంది. వాటి తాలూకా కర్ణాలు పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే లంబ సమద్విఖండన చేసుకుంటాయని ఒకే ఒక పాయింట్ మనకు తెలిస్తే దీనికి ఏ ఫార్ములా ఉపయోగించకుండా ఈజీగా మనం చేయొచ్చు.
కర్ణముల కొలతలు. ఇదేమో 24 అంటున్నాడు. ఇదేమో 10 అంటున్నాడు. మనం కరెక్ట్‌గా చూస్తే లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అంటే ఈక్వల్‌గా డివైడ్ చేస్తాయి. 90 డిగ్రీస్‌లో ఉంటాయి. ఆ పాయింట్ మనకు తెలియాలి. ఇది మొత్తం 24 అయినప్పుడు ఇది 12 అవుతుంది. ఇది మొత్తం 10 అయినప్పుడు ఇది 5 అవుతుంది. మరి ఇది మనకొక భుజం కొలత అడుగుతున్నాడు. ఇది ఎంతో మనం కనుక్కోవాలి. మనం అర్థం చేసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడేస్తాను. ఇది 12 ఇది 5. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ త్రికాలనేవి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి పైథాగరస్ త్రికాలు 5, 12, 13 ఇది మనకి పైథాగరస్ త్రికం. అన్నిటికంటే పెద్దదిగా ఏదుంటాదో అదే మనకి కర్ణంగా చెప్పొచ్చు. కాబట్టి ఆ భుజం 13 అవుతుంది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ఒకవేళ ఫార్ములా ప్రకారంగా చేయాలి అనుకుంటే హాఫ్ ఇంటూ రూట్ ఓవర్ d1² ప్లస్ d2² ఇది ఫార్ములా. d1లో మొదటి కర్ణం కొలత, d2లో రెండో కర్ణం కొలత మనం చేస్తే అప్పుడు కూడా 13 యూనిట్లు వస్తుంది. ఒకవేళ ఇదే సందర్భంలో మనకు చుట్టుకొలత కూడా అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడేం చేస్తాము? రాంబస్‌లో అంటే సమచతుర్భుజంలో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్ని భుజాలు సమానం. కాబట్టి ఒకటి 13 వచ్చింది కాబట్టి అన్నీ 13లే వస్తాయి. అప్పుడు ఓవరాల్‌గా 52 సెంటీమీటర్లనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా వాడు ఏది అడుగుతాడో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా మనము 2025 డిసెంబర్ 11వ తారీఖు షిఫ్ట్ 1లో మ్యాథ్స్ కంటెంట్‌కి సంబంధించి ఏపీ టెట్‌లో ఎటువంటి క్వెషన్స్ అడిగాడు, వాటి ఎక్స్‌ప్లనేషన్స్ ఏ విధంగా చేయాలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయడం జరిగింది. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పడానికైతే ప్రయత్నం చేయండి. థాంక్ యూ సో మచ్.